మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 16వ చరణాన్ని మనం చదువుకుందాం. అతి శ్రేష్టమైన గోధుమ అనుగ్రహించి నేను వారిని పోషించదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచెను. భక్తుడైన ఆసాపు యొక్క కీర్తనలో మనం చూస్తున్నాం. ఆసాపుకి బాగా తెలుసు ఇశ్రాయేలీయుల ప్రజలు ఎలా పోషించబడ్డారో. ఆ యొక్క ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము మనం చదివితే, ఆనాడు మోషే ఈ 32వ అధ్యాయంలో కీర్తన పాడుచున్నాడు. మనము 13వ వచనం కానీ చదివితే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను, పొలముల పంట వారికి తినిపించెను, కొండ బండల నుండి తేనె, చెకుముకు రాతు నుండి నూనె అతనికి జురించెను. ఆవు మజ్జిగ, గొర్రె మేకల పచ్చి పాలును, గొర్రె పిల్లల కొవ్వును, బాషాను పొట్టేలు మేకలను, గోధుమ ఎలుకల సారమును ఇచ్చెను. ఇలా త్రాగిన ఇశ్రాయేలీయులు ఎలా కాలు జాడించారో దేవుడు 40 దినాలు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో ఏ కొదువ లేకుండా వారిని దేవుడు ఎలాగా 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను వారిని పోషించాడు మనం చూస్తాం. దేవుడు మనలను పోషించే దేవుడు. అందుకనే యాకోబు యోసేపు కుమారులను దీవించేటప్పుడు కీడు నుండి తప్పించే దేవుడు, మార్గమధ్యంలో తోడై ఉండే దేవుడు, అలాగే మనలను పోషించే దేవుడని 48వ ఆదికాండము 15వ వచనంలో సెలవిచ్చారు. యాకోబు మరణించిన తర్వాత వారిని ఏమైనా చేస్తాడేమో అని చెప్పి యోసేపు దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటా అన్నదమ్ములతో యోసేపు అంటాడు కదా, అన్నయ్య నేనున్నా లేకపోయినా మీరు పోషించబడతారు. మన దేవుడు ఎవరో తెలుసా? మనలను పోషించే దేవుడు. ఇశ్రాయేలీయుల యొక్క పోషణ మనందరికీ తెలుసు, మన్నా, అలాగే పూరేడులు పక్షులు, బండలో నుంచి నీళ్లు. ఇశ్రాయేలు యొక్క పోషణ మనం పాత నిబంధన కాలంలో చూడవచ్చు. అలాగే దాని తరువాత కాలంలో ఏలియా కాలంలో కూడా 3.5 సంవత్సరములు కరువు వచ్చినప్పుడు ఆ యొక్క ఆకాశ పక్షులు కాకోకులం ద్వారా మాంసము, రొట్టె, దాని తర్వాత పేద విధవరాల ద్వారా పిండి నూనె తరగని అనుభవాలు, తర్వాత చనిపోదాం అనుకుని బదిలీ వృక్షం కింద ఉన్నప్పుడు దేవదూత చేత కాల్చబడిన అప్పము, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కారణం ఏమిటి అని మనం పరిశీలించిన వారమైతే బైబిల్ ఒకటే చెబుతుంది, మన దేవుడు పోషించే దేవుడు, ఆయన పోషణకర్త. అయితే ఈరోజు నేను భోజనాల గురించి మాట్లాడట్లేదు. మీ ఇంట్లో బియ్యం అయిపోయినాయనో, మీ డబ్బాలో పప్పు దినుసులు అయిపోయినాయనో, మీరు కరువులో ఉన్నారనో దేవుడు ఇక్కడ మాట్లాడట్లేదు. ఈరోజు ముఖ్యంగా ప్రభు బల్లారాధన, మే నెల మొదటి ఆదివారం కనుక ఈ 4వ తారీఖు ప్రభు బల్లారాధనలో దేవుడి వాక్యం అంటుంది, నేను మిమ్మల్ని పోషించదును అనగా పోషణ. మనం కడుపు నిండా అన్నం తిన్నప్పుడు లేదా అన్నం తిన్నప్పుడు కడుపు నిండుతుంది అంటే తృప్తి, సంతృప్తి, సమృద్ధి, ఆహారం తిన్నప్పుడు ఇలాంటి అనుభవాలు మనం చూడగలుగుతాం.
అలాగే క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మిక అనుభవాల్లో మన దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, నేను కూడా ఆత్మ సంబంధంగా సమృద్ధిని సంతృప్తిని నేను నీకు ఇస్తాను. కడుపు నిండిద్ది అని నేను చెప్పను, కానీ హృదయం మట్టిగా నిండి పరవశిస్తాం. దేవుడు అట్టి అనుభవాలను మనం పొందుకోవాలి అంటే, దేవుడు ఎవరిని పోషిస్తాడో, లేదా ఎక్కడ పోషిస్తాడో, ఎలా పోషిస్తాడో వంటి అనుభవాలు మనం తెలియాలి. చూడండి, యోసేపుని అమ్మేశారు. మొదటి అనుభవంలోకి వెళ్తున్నాను. యోసేపుని అన్నలు అమ్మేశారు. యోసేపు పోతిఫర్ ఇంటి కాడి నుంచి తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళడం మీ అందరికి తెలుసు ఆ చరిత్ర. అయితే ఎప్పుడైతే పోతిఫర్ యొక్క ప్రాంతంలోంచి ఫరో చేతికి లేదా చెరసాలకు వెళ్ళి ఫరో కలగన్నప్పుడు, ఆ కళ భావాన్ని తెలియనప్పుడు, ఎవరైనా ఉన్నాడా అన్నప్పుడు పానదాయకుడు గుర్తు చేసుకుంటాడు యోసేపుని. అయ్యా, మాకు కూడా ఎలాగే శ్రమ వచ్చినప్పుడు, మీరు మమ్మల్ని చెరసాల్లో వేసినప్పుడు, ఇదిగో 3 రోజుల్లో ఇది జరగబోతుందని నా కళ రూపాయలు వచ్చినప్పుడు నా కళ చెప్పాడు అన్నప్పుడు వెంటనే వాడిని పిలిపించు అని అంటారు. అయితే ఫరో ఎప్పుడైతే యోసేపుని పిలిపించాడో కలభావం చెప్పాడు. సరే, ఆ 7 సంవత్సరాలు సర్వ సమృద్ధి అంటున్నావు, 7 సంవత్సరాలు కరువు అంటున్నావు, నువ్వు చెప్పింది అయితే బాగానే ఉంది, లెక్క కూడా సరిపోతుంది, కానీ నేను ఎలా నమ్మేది? కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా నువ్వే చూసుకో, నా తర్వాత నీవే అని చెప్పి ప్రధానమంత్రిని చేస్తాడు యోసేపుని ఫరో. సరే, అనుకున్నట్లుగానే 7 సంవత్సరాలు సర్వ సమృద్ధి, ఎంత ధాన్యం అంటే విస్తారమైన ధాన్యం, నిన్నుడు చూడని ధాన్యం. అందుకని ఏ ప్రాంతంలో ఆ ప్రాంతాల్లో బియ్యం ధాన్యం కొని కొట్లలో నిలవేసి గోధుమల చేత ఎట్టకేలకు 7 సంవత్సరాల తర్వాత విపరీతమైన భయంకరమైన కరువు. ఆ కరువు కానానులో ఉన్న యాకోబు జీవితాల్లోనూ వారి అన్నదమ్ముల జీవితాల్లో కూడా మనం చూస్తాం. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటి అంటే, ఇక నాన్నగారైన యాకోబు బిడ్డలకు డబ్బులు ఇచ్చి వెళ్ళి బియ్యం తీసుకురండి, ధాన్యం తీసుకురండి అన్నప్పుడు, యోసేపు చనిపోయాడు, బెన్యామీను చిన్నవాడు గనక ఆ మిగిలిన 10 మందిని ఇచ్చి పంపిస్తాడు. వెళ్తారు, యోసేపుకు సాష్టాంగ నమస్కారం చేస్తారు, యోసేపుని గుర్తుపట్టరు, బియ్యం తెచ్చుకుంటారు. యోసేపుకి అయితే మొత్తం తెలుసు, వాళ్ళ అందములు గుర్తుపడతాడు. తర్వాత చరిత్ర మనం చెప్పుకోవాలనుకుంటే, తర్వాత చిన్నవాడిని రమ్మని చెప్పడం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆదికాండం 45వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు మనం చదువుకుంటే, యోసేపు తన అన్నదమ్ములతో ఈ మాట సెలవిస్తున్నాడు. చూడండి, ఆదికాండం 45వ అధ్యాయము 9వ వచనం కాడి నుంచి. అక్కడేమంటున్నాడు అంటే, మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటా ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించదువు, అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రె మందలను నీ పశువులను నీ కలిగిన యావత్తును నాకు సమీపంగా ఉండను. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీ కలిగినంతయు పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించున్నాడని. ఎప్పుడు పోషణ అంటే, గోషేనుకు వచ్చినప్పుడే నేను నిన్ను పోషించగలను. ఆత్మ సంబంధంగా గోషేను దేవుని మందిరానికి సాదృశ్యం. ఒక క్రైస్తవుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు హృదయ ఆనందముతో నింపబడతాడు, హృదయము నిండుతుంది, ఆనందము చేత పరవశిస్తాడు. ఎందుకంటే కీర్తన 16:11లో యెహోవా సన్నిధిలో నిత్య సౌఖ్యములు ఉన్నాయి, సంతోషం ఉంది, సమాధానం ఉంది. కాబట్టి ఒక మనిషికి కావలసిన సమృద్ధి యెహోవా మందిరంలోనే దొరుకుతుంది. ఆ మందిరంలో వాక్యం ఉంటుంది, ఆ మందిరంలో సహవాసం ఉంటుంది, రొట్టె విరుచుట ఉంటుంది, బల్ల ఉంటుంది. కనుక ఆది అపోస్తులు దేవుని మందిరాన్ని కానీ సన్నిధి కోటాలు కానీ మానక విడవక ఎడతెగక పెట్టినట్లుగా మనం చూస్తాం. కారణం ఎందుకయ్యా అంటే, యెహోవా మందిరంలో సర్వ సమృద్ధి ఉంది. ఆ సమృద్ధితోనే
వారు తమ జీవిత కాలం అంతయు వెలబుచ్చుకోవడానికి వారు ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తాం. అలాగే రూతు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం కూడా మనం చదువుకుంటే అక్కడ నయోమి బ్రతికిది ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలతో నేను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువు, అతడు మనలను విడిపింపగల వాడిలో ఒకడు చెప్పగా. చూడండి, బైబిల్ స్పష్టంగా చెప్తున్న మాట. బోయాజుల గురించి చెబుతూ, బోయాజు ఒక్కడే, అతని పంటలో ఒక్కటే మనల్ని పోషించగలిగింది. మందిరంలో ఉన్న దేవుడు మనను ఎలాగైతే కరువు నుంచి విడిపిస్తాడో, పరిస్థితుల నుంచి మనను విడిపిస్తాడో, ఇక్కడ బోయాజును రూతుతో నయోమి అంటుంది, మనందరికీ సంరక్షకుడు, కాపాడగలిగి మనం పోషించగలిగిన వాడు బోయాజు ఒక్కడే. ఆ ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనల్ని పోషించువాడు. కాబట్టి రండి, గోషేను మనకు పోషణస్థలం. మన యేవేలు గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు, అందుకనే యెహోవా మందిరములో ధాన్యము ఉండినట్లు, అందుకని దేవుని మందిరానికి ధాన్యము తీసుకురావాలి. శరీర సంబంధమైన ధాన్యము చేత ఆత్మ సంబంధమైన పంట అనే ఆహారమును భుజిస్తారు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 7వ వచనములో యెహోవా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించబడేలాగున దేవుని వాక్యము అనే భోజనమును అక్కడ చేసి ప్రతి కుటుంబం చేకడుక్కొని వెళ్ళాలి. అనగా భోజన క్యారేజీలు తెచ్చుకోమని కాదు అక్కడ అర్థం. ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబం వారం వారం దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం అనే ఆహారాన్ని తిని పోషించబడి సమృద్ధి చేత కుటుంబాలతో వెళ్ళవలసినది దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు నిన్ను పోషిస్తాను అంటున్నాడు. ఎప్పుడు, ఎక్కడ? గోషేనుకు వస్తే, మందిరానికి వస్తే, నోటి నిండా నవ్వుతూ, గుండె నిండా సమృద్ధితో మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇక రెండో అనుభవానికి మనం వచ్చిన వారం అయితే 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం. మనందరికీ తెలుసు, ఒకప్పుడు దావీదు సౌలు చేత తరమపడుచున్నప్పుడు మహనీయములో చాలాసార్లు ధనవంతుడైన బర్జిల్లాయి అతను పోషించిన అనుభవాలు అందరికీ తెలుసు. అయితే ఎప్పుడైతే దావీదు రాజు అయ్యాడో, దావీదు ఒకానొక సమయంలో బర్జిల్లాయి దగ్గరికి వచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని? బర్జిల్లాయి, నువ్వు వృద్ధుడిగా నేను కాదంటలేదు అని చెబుతూ, చూడండి ఏమంటున్నాడు. 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 31వ వచనం. మరియు గిలాదీయుడకు బర్జిల్లాయి రోగేలి నుండి యొర్దాను అతనికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లాయి 80 సంవత్సరముల వయస్సు కలిగి బహు ముసలి వాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనీయములో ఉండగా అతని భోజన పదార్థములు పంపుచూ వచ్చెను. యెరూషలేములో నా యొద్దకు నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లాయితో సెలవీయగా. బర్జిల్లాయితో దావీదు అంటున్నాడు. దావీదు ఇక్కడ యేసుక్రీస్తుకి, బర్జిల్లాయి సంఘానికి సాదృశ్యంగా కనబడుతూ, బర్జిల్లాయి, ఒకప్పుడు నీవు నన్ను పోషించవు, ఈరోజు ఇప్పుడు నేను పోషించే స్థితిలోకి వచ్చాను, నేను రాజు అయ్యాను. నువ్వు చేయవలసిన ఒకే ఒక్క పని, నది దాటు. నది దాటితే అక్కడ నా దేశం ఉంటుంది, నా ప్రాంతం ఉంటుంది, నా వారు ఉంటారు. ఆ ప్రాంతానికి నేను రాజు, అక్కడ నిన్ను పోషిస్తాను. చక్కని రుచికరమైన పదార్థాలతో పోషిస్తాను. కంటికి ఇంపుగా డ్యాన్సులు, పంటికి నిండుగా పప్పలతో లేదా సమృద్ధితో కడుపు నింపుతాను అని చెప్తున్నప్పుడు బర్జిల్లాయి నేను రాలేను అంటాడు. ఈరోజు సంఘము కూడా ఈ లోకము అనే నది దాటాలి. ఎందుకంటే క్రైస్తవుడు తన ప్రార్థనలే కానీ, తన ఆలోచనలు కానీ నది అవతల ప్రక్కన, అనగా ఇద్దరిలో ఉన్న భూలోకాన్ని చూసి ఇల్లు కావాలి, స్థలం కావాలి, పొలం కావాలి, పంట కావాలి, బిడ్డ పెళ్ళి అవ్వాలి, కుటుంబం దీవించబడాలి, పోషించబడాలి, ఇవే ప్రార్థనలే తప్ప అద్దరికి వచ్చి, అనగా పరలోకానికి ఆలోచన వచ్చి, పరలోకం కావాలి, దేవదూతలు చూడాలి, 24 పెద్దలతో నేను ముచ్చటించాలి, నేను పరలోకపు యొక్క సౌందర్యాన్ని చూడాలి, పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసంలో ఉండాలి, ఇలాంటి అనుభవాలు లేవు. కారణం ఏంటంటే ఈ ఆలోచన అనే నది దాటలేకపోతున్నారు చాలామంది.
ఈ నదీ ప్రవాహములో పరలోక రాజ్యం కొట్టుకుపోతుంది. ఈ ఆలోచన అనే నదిలో కుటుంబ పరిస్థితులు బట్టో, ఆర్థిక పరిస్థితులు బట్టో సాతానుడు ఒక అడ్డుకట్టలాగా నిలబడిపోయి, యోర్దాను నది ఎలాగైతే అద్దరిని పైకి ఎగసి వస్తుందో అలాగే ఆలోచనల చేత ఎప్పుడు చూసినా పరలోకపు ధ్యాస ఉండదు, పరలోకపు ఆలోచనలు ఉండవు, పరసంబంధమైన విషయాల పట్ల ఆసక్తి చూపించరు. అందుకని బైబిల్ చెప్తుంది, మధ్యలాయి సగమా నది దాటి చూడు, సర్వ సమృద్ధిని కొరకు ఎదురు చూస్తుంది, పరలోకమే నీ కొరకు ఎదురు చూస్తుంది. ప్రకటన 7:13-14-15 వచనంలో భూలోకాన్ని శ్రమపడి మరణించిన ఒక విశ్వాస పరలోకానికి వస్తే ప్రభువారు లేచి నిలబడినప్పుడు అక్కడ ఉన్న పెద్దలు అడుగుతారు, ఎవరైనా ఆయన వస్తుంటే ప్రభు లేచి నిలబడ్డాడు ఏంటంటే, నీకు తెలీదా? అతడు మహాశ్రమల నుండి ప్రభు కొరకు భూమి మీద ఉండగానే శ్రమైన, కష్టమైన, నష్టమైన ఓర్చి మరణించి సమాధి చేయబడి లేదా నిద్రించి సమాధి చేయబడి పరలోకానికి వచ్చాడు. అందుకని ప్రభువే తానే స్వయంగా నిలబడి తాను ఎదుర్కొంటున్నాడని శ్రమిస్తుంది. ఆ ఆధిక్యత ఉందా మనకి? భూలోకంలో పరలోక రాజ్యం కొరకు పోరాటం ఉందా? నది దాటగలుగుతున్నామా? నది అనే ప్రార్థన జీవితాన్ని దాటు. భూలోక సంబంధమైన ప్రార్థనలు ఆపి పర సంబంధమైన ప్రార్థనల వైపు లక్ష్య పెట్టు. కొలస్సీ 3:1 పైనున్న వాటి అందే కానీ క్రిందన్న వాటి ఇంకెంతకాలం చూస్తాం? మన ప్రభు పరలోకం మీద ఉన్నాడు కనుక మన ప్రార్థనలు పరలోకం వైపే ఉండాలి. మన లక్ష్యం, మన చూపు, మన ఆలోచన సమస్తం నది దాట వేయబడిన ఇజ్రాయేల్కి యోర్దాను నది ఎలాగైతే అడ్డుకట్టగా ఉందో, ఈరోజు లోకము అనే నది మనుషులను అడ్డుకట్టలు ఆపేస్తుంది. ఈ లోకపు ఆశలు, లోకపు కోరికలు. అందుకే నేను కొరింథీ పత్రికలో రాస్తాడు, మనుషులందరిలో నేను దౌర్భాగ్యుడిని, ఈ లోకానికి కొరకు ప్రార్థన చేసిన వాడిని అయితే. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, ఒకటి మందిరం అనే ఘోషానికి రండి, అక్కడ నిన్ను పోషిస్తాను. నది దాటు, నేను నిన్ను పోషిస్తాను. ఇంకో మాట ముగించేస్తాను. మత్తయి సువార్త 6:26 ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కూర్చుకొనవు, పట్టును, ఆయనను పరలోకమందున్న వా తండ్రి వాటిని పోషించట్లేదా? నిజమే. శ్రేష్టమైన, చూడండి అక్కడ 26 మరొకసారి చదువుతున్నాను. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వారి కంటే బహుశ్రేష్ఠులు కారా? శ్రేష్టమైన జీవితం పక్షులకు ఉంది, శ్రేష్టమైన జీవితం మనిషికి ఉందా? అనగా ఈ భూలోకపు ఆలోచన విడిచిపెట్టి, భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టి, నేను ప్రభుని నమ్ముకున్న విశ్వాసాన్ని బిడ్డని కాబట్టి నా ఆలోచన, నా మనస్సు ప్రత్యేకమైనది, నేను కూడా ప్రత్యేకంగా ఉంటానని దైవజనుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు బాప్తిస్తాలు ఇవ్వండి అని ఈ లోకము నుండి వేరే, అపోస్తుల కార్యం 2వ పౌలు మహాశయుడు ఈ మాటలు చెప్తూ ఉంటాడు. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే కాపురం పెట్టమంటున్నా. వేరే అంటే ప్రత్యేకింపబడిన వారై. చూడండి అక్కడ ఏమంటాడు, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38 కానీ చదువుకున్న పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు క్రీస్తు యేసు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మను వరమును పొందుదురు. అలాగే ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుని తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందిన వారితో చెప్పారు. ఇంకొన్ని అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. 40వ వచనం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా జీవించాలి, ప్రత్యేకమైన జీవితం. ఆకాశ పక్షులు తమ ఆహారం ఎంత ప్రత్యేకమో, క్రైస్తవుడు కూడా ప్రభు బల్లారాధన అంత ప్రత్యేకం. అందుకనే దేవుడిచ్చు పోషణ అని ప్రభు బల్లారాధన అనే భోజనమును కేవలము నమ్మి బాప్తిసం పొంది రక్షించబడిన వారికి అందిస్తూ ఉంటారు. కాబట్టి మరి సంస్కారపు భోజనం కొరకు వచ్చిన బిడ్డలైన వాళ్ళారా, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం నీకుందా? నీ కొరకు, నా కొరకు కల్వరి శిలువలో ప్రభు మరణించి రక్తమును కార్చి, ఆ రక్తమును క్రీస్తు యొక్క శరీరము, ఆ యొక్క రక్తముగాను శరీరమును కొరడాతో కొట్టి చీల్చబడిన శరీరమును ఆయన ఒక రొట్టి ద్రాక్షరసముగా, పోలిక స్వభావముగా
నీకు అందిస్తూ ఉంటే అయోగ్యంగా నువ్వు దాన్ని పుచ్చుకుంటున్నావేమో. ఇప్పుడైనా గుర్తిరిగి యోగ్యకరమైన ప్రభు శరీర రక్తమును శ్రేష్టమైనవని గుర్తిరిగి ఆ శ్రేష్టమైన భోజన పదార్థమున ప్రభు సంస్కారమును శ్రేష్టమైన వ్యక్తిగా, బాప్తిసం పొందిన వ్యక్తిగా, ప్రత్యేకించబడిన వ్యక్తిగా నిన్ను పోషించు. నీ ప్రభు సంస్కారపు పోషణ ద్వారా నేను మన ప్రభు కొరకు గొప్ప యోగ్యులుగా బ్రతుకుదుము కాక. ఓ మాట చూడండి, చివరి మాట అంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ప్రభు సంస్కార భోజనం పుచ్చుకోవడం వల్ల జరిగే ఒక కార్యం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదము లేదా ప్రచురించదు ముద్ర. మనము తిను రొట్టె ద్రాక్ష రసము అను ప్రత్యేకమైనది ఒక ముద్రగా ప్రభు వచ్చు వరకు, ఆయన రాకడకు మనం ఎత్తబడేంత వరకు దీనిని మనం పొందవలసిన వారమే ఉన్నాం. ఇది ఒక ప్రత్యేకమైన భోజనం, అందరూ తినే భోజనము కాదు, అందరూ పుచ్చుకునేది కాదు కనుక ప్రత్యేకమైన దానికి ప్రత్యేకమైన గుర్తింపునిస్తూ ప్రభు బలలో పాలు పొందుతాం. అందరూ తల వంచిన వారంతా క్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కలవరసల్లో మరణించడానికి గుర్తిరిగి ఆ ప్రభు ఎదుట మనం సాష్టాంగపడి నమస్కరించి ప్రభు శరీర బలలో మేము కూడా పాలు పొందబోతుండగా మమ్మల్ని పోషిస్తానని వాగ్దానం చేసిన వాగ్దానకర్త దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించిన గాక.